హాయ్ అండి. అందరికీ నమస్కారం. మొన్న అరుణాచలం వెళ్ళాం కదండీ! అప్పటి వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది అంతే. ఏమనుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అరుణాచలంలో మొత్తం శిఖరాలన్నీ ఒక ప్లేస్‌లో నిలబడితే కనపడతాయని చెప్పేసి నందూరి గారు చెప్పారు. అక్కడ కూడా చాలామంది వెతుకుతున్నారు. మా పాప అక్కడ కూడా చాలామంది కనపడతాయని చెప్పేసి అన్నారు. ఒక సర్కిల్ ఉంటది. ఆ సర్కిల్ దగ్గరికి వెళ్లి నిలబడితే గోపురాలు అన్నీ 9 గోపురాలు కనపడతాయని చెప్పేసి అన్నారు. మరి మీలో ఎప్పుడైనా ఎవరికైనా అలా వెళ్ళారా ఏంటో చెప్పండి. నాకు ముందుసారి వెళ్ళినప్పుడు నాకు తెలీదు. రెండోసారి వెళ్ళినప్పుడు నాకు ఇలా చెప్పారు. చెప్పారు కదా అని ట్రై చేశాను కానీ నాకు ఎక్కడ సర్కిల్ కనిపించలేదని చాలాసేపు వెతికాను. ఏదో నాకు కనిపించినంత మట్టుకి గోపురాలు తీశాను. లైటింగ్స్ అవి చాలా బాగున్నాయి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలంలో మీరు ఎంతమంది వెళ్ళారు, ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్లో చెప్పండి. నందీశ్వరాయ నమః. గోపురాలు చూసారా, చాలా బాగున్నాయి కదా. లైటింగ్స్ మాత్రం తగదగ మెరిసిపోతున్నాయండి. ఒక ఎక్కడో కొంచెం కొంచెం దూరం వెళ్ళడం, అక్కడ తీయడం అలా చేసుకుంటూ వచ్చాను కానీ మొత్తం అన్నీ అయితే ఒక ప్లేస్లో నాకేం కనిపించలేదు. అంటే నాకు ఆ సర్కిల్ కనిపించలేదు అనమాట. ఏమో అరుణాచలేశ్వరుడి దయ అంతే. మూడోసారి రమ్మని ఇక్కడ మాత్రం హంసలు ఏ ఉన్నాయండి. హంసలు అనుకుంటా, హంసలో మరి బాతులో ఆ కోనేరు దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఆడుకుంటూ ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి లేదు, కట్టేశారు చుట్టూరు ఫెన్సింగ్. అక్కడ గోపురాలు తీయడానికి అని చెప్పేసి వెళ్తే నాకు ఇది మాత్రం కనిపించిందండి. అది కోనేరు దగ్గర, స్వామివారి కోనేరు, అందులో బాతులు ఆడుకుంటున్నాయి. బాతులు అంటారు మరి హంసలు అంటారు, కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ నొక్కండి. ఏదో మీరు ఎలాగైనా ఈ వీడియో అందరూకి షేర్ చేయండి. గోపురాలు 1, 2 ఇలా ఏదో కనిపించినంత మట్టుకు తీశానండి. మరి మళ్ళీ హంసలు తీసానా, నందీశ్వరుడు చాలా బాగుంది. నాకు మాత్రం అరుణాచలం వెళ్ళడం ఎలా ఉందన్నది మీరే కామెంట్ చేయండి. ఈ వీడియో చూసాక ఏమన్నా తప్పులుంటే క్షమించండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.